ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యెహోషువ 21వ అధ్యాయము. లేవీల పితరుల కుటుంబముల ప్రధానులు కనాను దేశమందలి షిలోహులో యాజకుడైన ఎలియాజరు నొద్దకును నూను కుమారుడైన యెహోషువ యొద్దకును ఇశ్రాయేలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబముల ప్రధానుల యొద్దకును వచ్చి, మేము నివసించుటకు పురములను మా పశువులకు పొలములను ఇయ్యవలెనని యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిననగా, ఇశ్రాయేలీయులు యెహోవా మాట చొప్పున తమ స్వాస్థ్యములలో ఈ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వంతు చీటి కహాతీయుల వంశముల పక్షముగా వచ్చెను. లేవీయులలో యాజకుడైన అహరోను వంశకుల పక్షముగా యూదా గోత్రికుల నుండియు షిమ్యోను గోత్రికుల నుండియు బెన్యామీను గోత్రికుల నుండియు చీట్ల వలన వచ్చినవి 13 పట్టణములు. కహాతీయులలో మిగిలిన వంశకుల పక్షముగా ఎఫ్రాయిము గోత్రికుల నుండియు దాను గోత్రికుల నుండియు మనష్షే అర్ధగోత్రపు వారి నుండియు వంతు చీట్ల వలన వచ్చినవి 10 పట్టణములు. ఇస్సాకారు గోత్రికుల నుండియు ఆషేరు గోత్రికుల నుండియు నఫ్తాలి గోత్రికుల నుండియు బాషానులోనున్న మనష్షే అర్ధగోత్రపు వారి నుండియు చీట్ల వలన గెర్షోనీయులకు కలిగినవి 13 పట్టణములు. రూబేను గోత్రికుల నుండియు గాదు గోత్రికుల నుండియు జెబూలూను గోత్రికుల నుండియు వారి వంశముల చొప్పున మెరారీయులకు కలిగినవి 12 పట్టణములు. యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు వంతు చీట్ల వలన ఆ పట్టణములను వాటి పొలములను లేవీయులకిచ్చిరి. వారు యూదా వంశస్థుల గోత్రములోను షిమ్యోనీయుల గోత్రములోను చెప్పబడిన పేర్లు గల ఈ పట్టణములను ఇచ్చిరి. అవి లేవీయులైన కహాతీయుల వంశములలో అహరోను వంశకులకు కలిగినవి. ఎలయనగా మొదట చేతికి వచ్చిన వంతు చీటి వారిది. యూదా వంశస్థుల మన్యములో వారికి కిర్యతర్బా అనగా హెబ్రోనునిచ్చిరి. ఆ అర్బా అనాకు తండ్రి దాని చుట్టూనున్న పొలమును వారికిచ్చిరి. అయితే ఆ పట్టణము యొక్క పొలములను దాని గ్రామములను యెఫున్నె కుమారుడైన కాలేబునకు స్వాస్థ్యముగా ఇచ్చిరి. యాజకుడైన అహరోను సంతానపు వారికి వారు నరహంతకునికి ఆశ్రయ పట్టణమైన హెబ్రోనును దాని పొలమును, లిబ్నాను దాని పొలమును, యత్తీరును దాని పొలమును, ఎష్టెమోయను దాని పొలమును, హోలోనును దాని పొలమును, దెబీరును దాని పొలమును, అయినిని దాని పొలమును, యుట్టయను దాని పొలమును, బెత్షెమెషును దాని పొలమును అనగా ఆ 2 గోత్రముల వారి నుండి 9 పట్టణములను ఇచ్చిరి. బెన్యామీను గోత్రము నుండి 4 పట్టణములను అనగా గిబియోనును దాని పొలమును, గెబను దాని పొలమును, అనాతోతును దాని పొలమును, అల్మోనును దాని పొలమును ఇచ్చిరి. యాజకులైన అహరోను వంశకుల పట్టణములన్నీయు వాటి పొలములు పోగా 13 పట్టణములు. కహాతీయుల వంశపు వారైన లేవీయులకు అనగా కహాతు సంబంధులలో మిగిలిన వారికి వంతు చీట్ల వలన కలిగిన పట్టణములు ఎఫ్రాయిము గోత్రము నుండి వారికి ఇయ్యబడెను. 4 పట్టణములను అనగా ఎఫ్రాయిమీయుల మన్యదేశములో నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమైన షెకెమును దాని పొలమును, గెజెరును దాని పొలమును, కిబ్జాయిమును దాని పొలమును, బేత్ హోరోనును దాని పొలమును వారికిచ్చిరి. దాను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా ఎత్తెకేను దాని పొలమును, గిబ్బోతును దాని పొలమును, అయ్యాలోనును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును వారికిచ్చిరి. 2 పట్టణములను అనగా మనష్షే అర్ధగోత్రికుల నుండి తానాకును దాని పొలమును, గత్రిమ్మోనును దాని పొలమును ఇచ్చిరి. వాటి పొలములుగాక కహాతు సంబంధులలో మిగిలిన వారికి కలిగిన పట్టణములన్నీయు 10. లేవీయుల వంశములలో గెర్షోనీయులకు 2 పట్టణములను అనగా నరహంతకుని కొరకు ఆశ్రయ పట్టణమగు బాషానులోని గోలానును దాని పొలమును, బెయష్టెరాను దాని పొలమును ఇచ్చిరి. ఇస్సాకారు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా కిష్యోనును దాని పొలమును, దాబెరతును దాని పొలమును, యర్మూతును దాని పొలమును, ఏన్గన్నీమును దాని పొలమును,
ఇచ్చిరి. ఆషేరు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా మిషేయులును దాని పొలమును, అబ్దోనును దాని పొలమును, హెల్కతును దాని పొలమును, రెహోబును దాని పొలమును ఇచ్చిరి. నఫ్తాలి గోత్రికుల నుండి 3 పట్టణములను అనగా నరహంతుకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గలిలయలోని కెదెషును దాని పొలమును, హమ్మోద్దోరును దాని పొలమును, కర్తానును దాని పొలమును ఇచ్చిరి. వారి వంశముల చొప్పున గెర్షోనీయుల పట్టణములన్నీయు వాటి పొలములు గాక 13 పట్టణములు. లేవీయులలో మిగిలిన మెరారీయుల వంశములకు జెబూలూను గోత్రముల నుండి 4 పట్టణములను అనగా యెక్నెయాము దాని పొలమును, కర్తాను దాని పొలమును, దిమ్నాను దాని పొలమును, నహలాలును దాని పొలమును ఇచ్చిరి. రూబేను గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా బేసెరును దాని పొలమును, హవాసును దాని పొలమును, కెదెమోతును దాని పొలమును, మేఫాతును దాని పొలమును ఇచ్చిరి. గాదు గోత్రికుల నుండి 4 పట్టణములను అనగా నరహంతుకుని కొరకు ఆశ్రయ పట్టణమగు గిలాదులోని రామోతును దాని పొలమును, మహనయీమును దాని పొలమును, హెష్బోనును దాని పొలమును, యాజెరును దాని పొలమును ఇచ్చిరి. వారి వారి వంశముల చొప్పున అనగా లేవీయుల మిగిలిన వంశముల చొప్పున అవన్నీయు మెరారీయులకు కలిగిన పట్టణములు. వంతు చీటి వలన వారికి కలిగిన పట్టణములు 12. ఇశ్రాయేలీల స్వాస్థ్యములో వాటి పల్లెలు గాక లేవీయుల పట్టణములన్నీయు 48. ఆ పట్టణములన్నిటికీ పొలములుండెను. ఆ పట్టణములన్నీయు అట్లేయుండెను. యెహోవా ప్రమాణము చేసి వారి పితరులకిచ్చెదనని చెప్పిన దేశమంతయు ఆయన ఇశ్రాయేలీయులకు అప్పగించెను. వారు దాని స్వాధీనపరుచుకొని దానిలో నివసించిరి. యెహోవా వారి పితరులతో ప్రమాణము చేసిన వాటన్నిటి ప్రకారము అన్ని దిక్కులయందు వారికి విశ్రాంతి కలుగజేసెను. యెహోవా వారి శత్రువులనందరినీ వారి చేతికి అప్పగించి ఉండెను గనుక వారిలో నొకడును ఇశ్రాయేలీల ఎదుట నిలువలేకపోయెను. యెహోవా ఇశ్రాయేలీలకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏదియూ తప్పియుండలేదు, అంతయు నెరవేరెను. యెహోషువ 22వ అధ్యాయము. యెహోషువ రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారిని పిలిపించి వారితో ఇట్లనెను. యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించినదంతయు మీరు చేసియున్నారు. మరియు నేను మీకాజ్ఞాపించిన వాటన్నిటి విషయంలో నా మాట వినియున్నారు. బహుదినముల నుండి నేటి వరకు మీరు మీ సహోదరులను విడువక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞననుసరించి నడిచియున్నారు. ఇప్పుడు మీ దేవుడైన యెహోవా మీ సహోదరులతో చెప్పినట్లు వారికి నెమ్మది కలుగజేసియున్నాడు. కాబట్టి మీరిప్పుడు యెహోవా సేవకుడైన మోషే యొర్దాను అవతల మీకు స్వాస్థ్యముగా ఇచ్చిన దేశములో మీ నివాసములకు తిరిగి వెళ్ళుడి. అయితే మీ పూర్ణ హృదయముతోనూ మీ పూర్ణాత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకాజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుడి. అతడీలాగు చెప్పిన తరువాత వారిని దీవించి వెళ్లనంపగా వారు తమ నివాసములకు పోయిరి. మోషే బాషానులో మనష్షే అర్ధగోత్రమునకును యెహోషువ పడమటి దిక్కున యొర్దాను అద్దరిని వారి సహోదరులలో మిగిలిన అర్ధగోత్రమునకును స్వాస్థ్యములిచ్చిరి. మరియు యెహోషువ వారి నివాసములకు వారిని వెళ్లనంపినప్పుడు అతడు వారిని దీవించి వారితో ఇట్లనెను. మీరు మిక్కిలి కలిమి గలవారై అతి విస్తారమైన పశువులతోనూ వెండితోనూ బంగారుతోనూ ఇత్తడితోనూ ఇనుముతోనూ అతి విస్తారమైన వస్త్రములతోనూ తిరిగి మీ నివాసములకు వెళ్ళుచున్నారు. మీ శత్రువుల దోపుడు సొమ్మును మీరును మీ సహోదరులను కలిసి పంచుకొనుడి. కాబట్టి రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును యెహోవా మోషే ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున తాము స్వాధీనపరచుకొనిన స్వాస్థ్య భూమి అయిన గిలాదులోనికి వెళ్ళుటకు కనాను దేశమందలి షిలోహులోనున్న ఇశ్రాయేలీయుల యొద్ద నుండి బయలుదేరి కనాను దేశమందున్న యొర్దాను ప్రదేశమునకు వచ్చినప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును అక్కడ యొర్దాను దగ్గర ఒక బలిపీఠమును కట్టిరి.
అది చూపునకు గొప్ప బలిపీఠమే. అప్పుడు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీల ఎదుటివైపున యొర్దాను ప్రదేశములో కనాను దేశము నెదుట బలిపీఠమును కట్టిరని ఇశ్రాయేలీలకు వర్తమానము వచ్చెను. ఇశ్రాయేలీయులు ఆ మాట వినినప్పుడు సమాజమంతయు వారితో యుద్ధము చేయుటకు షిలోహులో కూడి ఇశ్రాయేలీయులు గిలాదులోనున్న రూబేనీయుల యొద్దకును, గాదీయుల యొద్దకును, మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును యాజకుడగు ఎలియాజరు కుమారుడైన ఫీనెహాసును పంపిరి. ఇశ్రాయేలీల గోత్రములన్నిటిలో ప్రతిదాని పితరుల కుటుంబపు ప్రధానుని అనగా 10 మంది ప్రధానులను అతనితో కూడా పంపిరి. వారందరూ ఇశ్రాయేలీల సమూహములలో తమ తమ పితరుల కుటుంబములకు ప్రధానులు. వారు గిలాదు దేశములోనున్న రూబేనీయుల యొద్దకును, గాదీయుల యొద్దకును, మనష్షే అర్ధగోత్రపు వారి యొద్దకును పోయి వారితో ఇట్లనిరి, యెహోవా సర్వసమాజపు వారు చెప్పుచున్నదేమనగా, నేడు బలిపీఠమును కట్టుకొని నేడే యెహోవాను అనుసరించుట మాని ఇశ్రాయేలీల దేవుని మీద మీరేలా తిరుగుబాటు చేయుచున్నారు? పెయోరు విషయములో మనము చేసిన దోషము మనకు చాలదా? అందుచేత యెహోవా సమాజములో తెగులు పుట్టెను గదా. నేటి వరకు మనము దాని నుండి పవిత్రపరచుకొనకయున్నాము. మీరు ఈ దినమున యెహోవా వెంబడి నుండి తొలగిపోవునట్లు నేడు యెహోవా మీద తిరుగుబడి ద్రోహము చేసెదరేమి? అలాగైతే ఆయన ఇక మీదట ఇశ్రాయేలీల సర్వసమాజము మీద కోపపడును గదా. మీ స్వాస్థ్యమైన దేశము అపవిత్రముగా నుండిన ఎడల యెహోవా మందిరముండు యెహోవా స్వాధీన దేశమునకు మీరు వచ్చి మా మధ్యను స్వాస్థ్యము తీసుకొనిడి. మన దేవుడైన యెహోవా బలిపీఠము గాక వేరొక బలిపీఠమును కట్టుకొని యెహోవా మీద తిరుగుబడకుడి, మా మీద తిరుగుబడకుడి. జెరహు కుమారుడైన ఆకాను ప్రతిష్ఠితమైన దాని విషయంలో తిరగబడినప్పుడు ఇశ్రాయేలీల సర్వ సమాజము మీదికి కోపము రాలేదా? తన దోషము వలన ఆ మనుష్యుడొక్కడే మరణమాయనా? అందుకు రూబేనీయులను, గాదీయులను, మనష్షే అర్ధగోత్రపు వారును ఇశ్రాయేలీల ప్రధానులతో ఇచ్చిన ఉత్తరమేమనగా, దేవుళ్లలో యెహోవా దేవుడు, దేవుళ్లలో యెహోవాయే దేవుడు. సంగతి ఆయనకు తెలియను, ఇశ్రాయేలీలు తెలుసుకొందురు. ద్రోహము చేతనైనను యెహోవా మీద తిరుగుబాటు చేతనైనను మేము ఈ పని చేసిన ఎడల నేడు మమ్ము బ్రతుకనీయకుడి. యెహోవాను అనుసరింపక తొలగిపోయి దహనబలి అయినను నైవేద్యమునైనను దానిమీద అర్పించుటకే గాని సమాధాన బలులను దానిమీద అర్పించుటకే గాని మేము ఈ బలిపీఠమును కట్టిన ఎడల యెహోవా తానే విమర్శ చేయునుగాక. వేరొక హేతువు చేతనే ఈ బలిపీఠమును కట్టితిమి. ఏమనగా, రాబోవు కాలమున మీ సంతానపు వారు మా సంతానపు వారితో ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాతో మీకేమి సంబంధము? రూబేనీయులారా, గాదీయులారా, మీకును మాకును మధ్య యెహోవా యొర్దానును సరిహద్దుగా నియమించును గదా. యెహోవాయందు మీకు పాలేదియు లేదని చెప్పుట వలన మీ సంతానపు వారు మా సంతానపు వారిని యెహోవా విషయములో భయభక్తులు లేని వారగునట్లు చేయుదురేమో అని భయపడి ఆ హేతువు చేతనే దీని చేసితిమి. కాబట్టి మనము బలిపీఠమును కట్టుటకు సిద్ధపరచుదము రెండని చెప్పుకొంటిమి. అది దహన బలుల నర్పించుటకైనను బలి నర్పించుటకైనను కాదు. మన దహన బలుల విషయములోను బలుల విషయములోను సమాధాన బలుల విషయములోను మనము యెహోవా సన్నిధిని ఆయన సేవ చేయవలయుననుటకు యెహోవాయందు మీకు పాలు ఏదియూ లేదను మాట మీ సంతతి వారు మా సంతతి వారికి చెప్పజాలకుండునట్లు అది మాకును మీకును మన తరువాత మన తరముల వారికిని మధ్య సాక్షి అయ్యుండును. అందుకు ఇక మీదట వారు మాతోనే గాని మా తరము వారితోనే గాని అట్లు చెప్పిన ఎడల మన పితరులు చేసిన బలిపీఠపు ఆకారమును చూడుడి, ఇది దహన బలి నర్పించుటకు కాదు, బలి నర్పించుటకు కాదు గాని మాకును మీకును మధ్య సాక్షి అయి ఉండుటకేయని చెప్పుదుమని అనుకుంటిమి. ఆయన మందిరమునెదుటనున్న మన దేవుడైన యెహోవా బలిపీఠము తప్ప దహన బలులకైనను నైవేద్యములకైనను బలులకైనను వేరొక బలిపీఠమును కట్టునట్లు నేడు యెహోవాను అనుసరింపక తొలగిపోయిన ఎడలనేమి, యెహోవా మీద ద్రోహము చేసిన ఎడలనేమి మేము శాపగ్రస్తుల మగుదుముగాక. ఫీనెహాసును యాజకుడును సమాజ ప్రధానులను
అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీల ప్రధానులను, రూబేనీయులను, గాదీయులను, మనష్షీయులను చెప్పిన మాటలను విని సంతోషించిరి. అప్పుడు యాజకుడైన ఎలెయాజరు కుమారుడగు ఫీనెహాసు రూబేనీయులతోనూ, గాదీయులతోనూ, మనష్షీయులతోనూ, మీరు యెహోవాకు విరోధముగా ఈ ద్రోహము చేయలేదు గనుక యెహోవా మన మధ్యనున్నాడని నేడు ఎరుగుదుము. ఇప్పుడు మీరు యెహోవా చేతిలో నుండి ఇశ్రాయేలీలను విడిపించి ఉన్నారని చెప్పెను. యాజకుడైన ఎలెయాజరు కుమారుడగు ఫీనెహాసును, ప్రధానులను గిలాదులోని రూబేనీయుల యొద్ద నుండియు, గాదీయుల యొద్ద నుండియు ఇశ్రాయేలీల యొద్దకు తిరిగి వచ్చి జనులకు ఆ మాట తెలియజెప్పగా ఇశ్రాయేలీలు విని సంతోషించిరి. అప్పుడు ఇశ్రాయేలీయులు దేవుని స్తుతించి రూబేనీయులను, గాదీయులను నివసించు దేశమును పాడు చేయుటకు వారి మీద యుద్ధము చేయుట మానిరి. రూబేనీయులను, గాదీయులను యెహోవాయే దేవుడనుటకు ఇది మన మధ్యను సాక్షి అగునని దానికి ఏదా అని పేరు పెట్టిరి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము నెక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టివారికి విముఖుడవై యుండుము. పాపభరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొనుచున్నను సత్య విషయమైన అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవువారు వీరిలో చేరినవారు. యంబ్రే అనువారు మోషేను ఎదిరించినట్టు వీరును చెడిన మనస్సు కలిగి విశ్వాస విషయములో భ్రష్టులై సత్యమును ఎదరింతురు. అయినను వారి అవివేకమేలాగు తేటపడునో అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక వీరు ఇక ముందుకు సాగరు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియోకయ, ఇకోనియ, లుస్త్ర అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితి. అట్టి హింసలను సహించితిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించెను. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ హింస పొందుదురు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపర్చుచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోవుదురు. క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవు ఎరుగుదువు గనుక నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకొన్నవి ఎవరి వలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండుము. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడియుండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీయందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైయున్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము. దేవుని ఎదుటను సజీవులకును మృతులకును తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుటను ఆయన ప్రత్యక్షతతోడు ఆయన రాజ్యముతోడు నేను ఆనబెట్టి చెప్పునదేమనగా వాక్యమును ప్రకటించుము. సమయమందును అసమయమందును ప్రయాసపడుము. సంపూర్ణమైన దీర్ఘశాంతముతో ఉపదేశించుచు ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు
పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. అయితే నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పనిచేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. నేనిప్పుడే పానార్పణముగా పోయబడుచున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమయ్యున్నది. మంచి పోరాటము పోరాడితిని, నా పరుగు కడముట్టించితిని, విశ్వాసము కాపాడుకొంటిని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటము ఉంచబడిని ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించు వారికందరికిని అనుగ్రహించును. నా యొద్దకు త్వరగా వచ్చుటకు ప్రయత్నము చేయుము. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికెకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు. మార్కును వెంటబెట్టుకుని రమ్ము. అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. తుకికును ఎఫెసునకు పంపితిని. నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కార్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకుని రమ్ము. అలెగ్జాంద్రను అనబడిన వాడు నాకు చాలా కీడు చేసెను. అతని క్రియల చొప్పున ప్రభువు అతనికి ప్రతిఫలమిచ్చును. అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము. అతడు మాటలను బహుగా ఎదిరించెను. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవడునూ నా పక్షముగా నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. ఇది వారికి నేరముగా ఎంచబడకుండును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపర్చెను గనక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. యుగయుగములు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రిస్కకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికిని నా వందనములు. ఎరస్తు కొందరిలో నిలిచిపోయెను. త్రోఫిము రోగి అయినందున అతని మిలేతులో విడిచివచ్చి తిని. శీతకాలము రాకమునుపు నీవు వచ్చుటకు ప్రయత్నము చేయుము. యుబూలు, పుదే, లీను, క్లౌదియయు సహోదరులందరూ నీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువు నీ ఆత్మకు తోడయుండునుగాక. కృప మీకు తోడయుండునుగాక. కీర్తనల గ్రంథం 105వ కీర్తన. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి. ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి యందంతట జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు, అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతోనూ తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసుకొనును. వారి సంఖ్య కొద్దిగా నుండగను, ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులయ్యుండగను, కొలవబడిన స్వాస్థ్యముగా కనాను దేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను. ఆ మాట యాకోబునకు కట్టడగాను, ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపర్చియున్నాడు. వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరియొక రాజ్యమునకును తిరుగులాడుచుండగా, నేనభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనను వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించెను. దేశము మీదికి ఆయన కరువు రప్పించెను. జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను. వారికంటే ముందుగా ఆయన యొకని పంపెను.
యోసేపు దాసుడుగా అమ్మబడెను. వారు సంకెళ్ల చేత అతని కాళ్లు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను. రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నీలినవాడు అతని విడుదల చేసెను. ఇష్టప్రకారము అతడు తన అధిపతుల నీలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును, తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతని నియమించెను. ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను. యాకోబు హాము దేశమందు పరదేశిగా నుండెను. ఆయన తన ప్రజలకు బహు సంతాన వృద్ధి కలగజేసెను. వారి విరోధుల కంటే వారికి అధిక బలము దయచేసెను. తన ప్రజలను పగచేయునట్లును, తన సేవకుల ఎడల యుక్తిగా నడుచునట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను. ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను. వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను, మహాదేశములో మహత్కార్యములను జరిగించిరి. ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను. వారు ఆయన మాటను ఎదిరింపలేదు. ఆయన వారి జలములను రక్తముగా మార్చెను. వారి చేపలను చంపెను. వారి దేశములో కప్పలు నిండెను. అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను. వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. ఆయన వారి మీద వడగండ్లు వాన కురిపించెను. వారి దేశములో అగ్నిజ్వాలలు పుట్టించెను. వారి ద్రాక్ష తీగలను, వారి అంజూరపు చెట్లను పడగొట్టెను. వారి ప్రాంతముల యందలి వృక్షములను విరగగొట్టెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలను, లెక్కలేని చీడపురుగులను వచ్చెను. అవి వారి దేశపు కూర చెట్లన్నిటినీ, వారి భూమి పంటలను తినివేసెను. వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను, వారి ప్రధాన సంతానమును ఆయన హతము చేసెను. అక్కడ నుండి తన జనులకు వెండి బంగారములతో ఆయన రప్పించెను. వారి గోత్రములలో నిస్సత్వ చేత తొట్రిల్లు వాడొక్కడైనను లేకపోయెను. వారి వలన ఐగుప్తీయులకు భయము పుట్టెను. వారు బయలు వెళ్ళినప్పుడు ఐగుప్తీయులు సంతోషించి వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను. రాత్రి వెలుగునిచ్చుటకై అగ్నిని కలగజేసెను. వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరచెను. బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను. ఎడారులలో అవి ఏరులై పారెను. ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును, తన సేవకుడైన అబ్రహామును జ్ఞాపకము చేసుకుని, ఆయన తన ప్రజలను సంతోషముతోనూ, తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహ ధ్వనితోనూ వెలుపలికి రప్పించెను. వారు తన కట్టడలను గైకొనున్నట్లును, తన ధర్మశాస్త్ర విధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను. జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి. యెహోవాను స్తుతించుడి. ఇప్పుడు ట్యూన్ ఇన్, స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.